హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఈ రోజు నేను ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అనమాట. మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లో వీడియో చేశారు కదా, సో వాట్సాప్ స్టేటస్ వీడియో అనమాట అది. సో ఆ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకొని మీ యొక్క ఫొటోస్ ని ఆ విధంగా క్రియేట్ చేసుకొని మీరు కూడా మీ యొక్క వాట్సాప్ స్టేటస్ గా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. సో అవి ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాన్ని నేను ఈ వీడియో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోని కంప్లీట్ గా చూసి మీరు కూడా నేర్చుకొని మీ యొక్క ఫోటోని లేకపోతే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోని ఆ విధంగా ఎడిటింగ్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్ గా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. అని అంతా కాకుండా టిక్ టాక్ లో కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా ఏంటి అంటే వాట్సాప్ స్టేటస్ ఎడిటింగ్, టిక్ టాక్ వీడియోస్ అండ్ వాట్సాప్ స్టేటస్ సంబంధించిన ప్రతి ఒక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే కాకుండా ఈ వీడియోని మీరు చూసి కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే దీనికోసం మనము కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోవాలి. సో ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో అక్కడి నుంచి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత 16:9 అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫైల్స్ వాటిని మీరు ఇక్కడ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీడియా ఫైల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళేసి ఇక్కడ ఒక ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క ఫోటో మీకు ఏది నచ్చితే ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదేమో మోషన్లో ఉంది కదా, కదులుతుంది కదా, సో ఇది కదలకుండా మనము సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా ఈ విధంగా దాని మీద ట్యాప్ చేసేసి ఈ విధంగా క్రోప్ అని ఉంది కదా, సో దాని మీదకి వచ్చేసి ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా. ఓకేనా? సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేయండి. మీకు ఎంతసేపు కావాలో అంతసేపు మీరు డ్రాగ్ చేయండి. నేను ఒక 30 సెకండ్స్ అని పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంకొక వీడియో అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకొక వీడియో ఉంటుంది అనమాట. సో ఇదనమాట. సో ఇదేమో ఎఫెక్ట్స్ అనమాట. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని కూడా మనము క్రాప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కింద చూస్తే కింద ఒకటి ఉంటుంది కదా, సో అది ఉంది కదా, సో దాని పైకి ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనం. ఓకేనా? సో చూసారు కదా. సో అంత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము ఒక మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రోమా కీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో దాని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు కీ కలర్ అని ఉంది కదా, సో అది ఆల్రెడీ ఉంటుంది అనమాట. సో ఆ కలరే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే కలర్ ఉందో సో ఆ కలరే మనము సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ దాని మీద క్లిక్ చేయాలి. ఆ వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మధ్యలో కటర్ పక్కన మధ్యలో ఒకటి ఉంది కదా ఆప్షన్, సో ఆఫ్ అని ఉంది కదా, సో దాని పక్కన ఒకటి ఉంది కదా బాక్స్, సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా పెద్దగా రావడం జరుగుతుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత మళ్ళీ మొత్తము ఈ విధంగా వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆడియో సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక ఆడియో అనేది వేస్తున్నాను అనమాట. ఓకేనా? మీకు నచ్చిన ఆడియో మీరు వేసుకోండి. మీకు ఏ మ్యూజిక్ నచ్చితే ఆ మ్యూజిక్ మీరు బ్యాక్గ్రౌండ్లో మీరు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఆడియో అనేది వేస్తాను. ఇది వేద్దాము. సో వేసిన తర్వాత ఒకసారి ప్లే చేద్దాం. సో దీనిలో మనకు
2 మ్యూజిక్స్ వస్తున్నాయి అనమాట. సో డిస్టర్బెన్స్ వస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, వీడియో మీద క్లిక్ చేసేసి ఈ విధంగా పైన ఇక్కడ మనకు సౌండ్ సిస్టమ్ ఒకటి కనిపిస్తుంది కదా, సో దాని మీద వాల్యూమ్ అని ఉంది. సో దాన్ని మొత్తం తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకుంటే ఓన్లీ మనం ఏదైతే యాడ్ చేసామో ఆ మ్యూజిక్ మాత్రం వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అనమాట. సో కావాలనుకుంటే మీరు ఇంకా సెట్ చేసుకోవచ్చు. సో మీకు ఎంతలో కావాలనుకుంటే అంతలో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే ఈ ఫోటోని కిందికి పెట్టుకోవచ్చు. అని అంతా కాకుండా ఈ ఏదైతే వీడియో ఉందో సో దాన్ని మళ్ళీ మీరు ఈ విధంగా పైకి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సెట్ చేసుకోవచ్చు, కొంచెం పైకి తెచ్చుకొని సో కొంచెం జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నేను మళ్ళీ అన్నీ చూపించలేను కదా, సో మీరు ట్రై చేయండి. మళ్ళీ నేను అన్నీ ఒక్కొక్కటి చూపిస్తే ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోయి సో బోర్ కొట్టేస్తుంది మీకు. కాబట్టి నేను ప్రొసీజర్ నేను మీకు చూపించాను. సో మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. సో నేను ఏదైతే చెప్పానో సో మీరు యాస్టీస్గా మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా మంచిగా మీరైతే వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, మీకు నచ్చిన విధంగా. ఓకేనా, మీ ఫొటోస్ పెట్టుకొని మీరైతే క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను హీరోయిన్ ఫోటో తీసుకున్నాను. ఇక్కడ మీ ఫోటో కూడా తీసుకోవచ్చు, లేకపోతే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో తీసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా వీడియో అనేది క్రియేట్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు, షేర్ చాట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా రకాలుగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నా మ్యూజిక్ నచ్చలేదు అనుకోండి, సో మీకు నచ్చిన మ్యూజిక్ అనేది ఇక్కడ ఆడియోలోకి వెళ్ళేసి మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మీకు నచ్చిన ఆడియో పెట్టుకొని మీరైతే వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అని అంతేకాకుండా ఈ మొత్తం వీడియో అనేది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ వీడియో అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసేసుకొని ఈ విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాత సో మొత్తం క్లియర్గా ఒక 30 సెకండ్స్ వరకు మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు సైడ్కి ఒక బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు FHD 1080p అని ఉంది కదా, సో దాన్ని పెట్టుకొని సో ఈ విధంగా మీరు ఎక్స్పోర్ట్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఎక్స్పోర్ట్ పెట్టుకున్న తర్వాత మనకు వీడియో అనేది క్రియేట్ అయ్యి మన గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరైతే ఈజీగా మీ యొక్క ఫొటోస్ని ఈ విధంగా వాట్సాప్ స్టేటస్గా క్రియేట్ చేసుకొని మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్గా అన్నమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్, నేనైతే సాల్వ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, టెక్నాలజీ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద అడగవచ్చు అనమాట. సో నేనైతే మీకు నాకు తెలిసినవి అయితే మీకైతే షేర్ చేస్తాను. సో అంతేకాకుండా ఈ వీడియో మీకు ఇంత నచ్చిందని అనుకుంటే కంపల్సరీగా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేస్తానని అనుకుంటున్నాను. సో షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు